సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ ఫౌండర్స్ అందరికి గుడ్ మార్నింగ్. సో అయితే ఇవాళ జూమ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం ఏంజల్ వన్ వాళ్ళు మనకు ఏంజల్ వన్ లో ఎట్లా అమౌంట్ టాప్అప్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ ట్రేడ్ ఎట్లా కంప్లీట్ చేయాలనే వీడియో జూమ్ ఏదైతే లింక్ పంపించిందో దాంట్లో చాలా మంది కనెక్ట్ అవ్వలేకపోయినారు. కాబట్టి ఇవాళ మనం స్పెషల్ గా తీసుకొని దీంట్లో ఎట్లా చేసుకోవాలి, ఫస్ట్ ట్రేడ్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఏంజల్ వన్ అకౌంట్ 100% కంప్లీట్ చేసినారో వాళ్ళందరూ మినిమం ఒక 5,000 అమౌంట్ టాప్అప్ చేసుకొని, అది ఎక్కడికి వెళ్ళదండి, మన అకౌంట్ లోనే ఉంటది. సో ఆ అమౌంట్ తో ఒక 100 ఆర్ 200 రూపీస్ ఒక ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఒక ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు అకౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా యాక్టివేట్ లోకి వచ్చినట్టు, యాక్టివ్ అయినట్టు. సో దానికోసమని ఇవాళ జూమ్ సెషన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ ఎట్లా అమౌంట్ టాప్అప్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్ లో ఏంజల్ వన్ అకౌంట్ ని, ఏంజల్ వన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో అది యాప్ కి సంబంధించిన లింక్ గ్రూప్స్ లలో కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆ, మనం ఇవాళ జూమ్ సెషన్ స్పెషల్ గా జరుపుకోవడం జరుగుతుంది. సో సో అయితే మన సిఇఓ ఆఫ్ అవర్ కంపెనీ సతీష్ గౌడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సతీష్ గౌడ్ సార్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. యా సార్, డన్. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, క్లియర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం జూమ్ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం మనకి ఇప్పుడు శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది. మనం విన్నాము లాస్ట్ టైం ఏంజిల్ వన్ వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళు అంటే ఒక అతను ఇంగ్లీష్లో, ఆ తర్వాత రజనీకాంత్ గారు తెలుగులో మనకు చెప్పడం జరిగింది. బట్ ఆ రోజు ఏమైంది అంటే టెక్నికల్ ఇష్యూలు ఉండే బాగా. ఆ, అది కొత్త యాప్ త్రూ చేయడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది. ఆ, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. బట్ అంటే వాళ్ళ టర్మినాలజీ వేరు, వాళ్ళు చెప్పేటటువంటి విధానం వేరు. ఆ, మనం అర్థం చేసుకునే పద్ధతులు వేరు. ఎందుకంటే ఆ ఆ టర్మినాలజీ అలాగుంటది, మనది అలాగుంటది. మనకు అర్థం కానికే కొద్దిగా టైం పడుతుంది. ఇది ఇక వాళ్ళు చెప్తే కాదులే అని చెప్పి నాకు అర్థమైంది. ఏదో ఆ రోజు ఇక విన్నానైతే విన్నాం. ఎందుకంటే ఫస్టే కదా, నాకు కూడా మనం కూడా తెలుసుకోవాలి ఏంటిది అనే విషయం మీద ఏంజల్ వన్ వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ ని మనం వాడుకోవడం జరిగింది. వాళ్ళు మనకు ఇక మీదట నుంచి జరిగేటటువంటి ఏంజల్ వన్ తరపున జరిగేటటువంటి అన్ని మీటింగ్స్ అంటే డిజిటల్ గా ఈ ఏదైతే జరగబోతాయో ఫ్యూచర్ లో, అవన్నీ కూడా జూమ్ మీటింగ్ లోనే జరుగుతాయి. ఈ జూమ్ లింక్ అంటే ఈ జూమ్ యాప్ ప్రతి ఒక్కరికి ఉంటది. జూమ్ అందరికీ అలవాటైనటువంటి అప్లికేషన్ యాప్ కాబట్టి దీంట్లో లాగిన్ అవ్వడం, ఆ తర్వాత ప్రతిదీ చూడడం, వినడం, నేర్చుకోవడం మనకు అలవాటే. కాబట్టి నేను వాళ్ళని అడగడం జరిగింది, కోరడం జరిగింది. మాకు ఇక మీదటి నుంచి ఎప్పుడైనా మీరు మాకు ఇచ్చేటటువంటి సర్వీస్, అది ఏ విధమైన సర్వీస్ అయినా కూడా ఆన్లైన్ లో ఇచ్చేదైతే జూమ్ లోనే కావాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఇక మీదటి నుంచి జరిగేటటువంటి మీటింగ్స్ జూమ్ లో వాళ్ళు ప్రొఫెషనల్ గా, ఎందుకంటే దే ఆర్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు, మనం దాన్ని ఫాలో అవుతాం. ఆ తర్వాత మనకు కంపెనీ లాంచ్ అయిన తర్వాత నుండి సెమినార్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సెమినార్స్ లో కూడా ప్రొఫెషనల్ ట్రైనర్స్, ఏంజిల్ వన్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ కూడా మనకి రావడం, వాళ్ళు ఏంజిల్ వన్ యాప్, ఏంజిల్ వన్ అంటే ఏంటిది, ఏంజిల్ వన్ లో ఎట్లా ట్రేడ్ చేయాలి అంటే మన యాప్ ని, మన బాట్ని కావచ్చు లేదా మన స్క్రిప్ట్లని కావచ్చు, వీటిని యూజ్ చేసుకొని ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ టర్మినాలజీ వేరుంటుంది. దాన్ని మళ్ళీ నేను మనకు అర్థమయ్యేలాగా, మనకు అర్థమయ్యే రీతిలో నేను కూడా మళ్ళీ దాన్ని చెప్పడం జరుగుతుంది. డోంట్ వరీ. సో మై డియర్ ఫౌండర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ. మీరు నాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. మై డియర్ ఫౌండర్స్, ఐ నో, నాకు తెలుసు ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ నాకు తెలుసు.
మనం ఫిబ్రవరి 29, 2024 ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా డాట్ లైవ్ అనే దాన్ని మనము అఫీషియల్ గా డేట్ ఇచ్చి దాన్ని ఇది చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజున మే 31 లాస్ట్ డేట్ ఈ రోజు. రేపటి నుంచి జూన్ 1 అంటే మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు 90 రోజులు. యాక్చువల్ గా మనము ఇంత టైం తీసుకుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మై డియర్ ఫౌండర్స్. టైం బీయింగ్ ఏదైతే జరిగిందో ఇంత లెంతీగా ఉంటదని దిగే వరకు మనకు కూడా తెలియనటువంటి పరిస్థితి. దానికంటే బిఫోర్ గా మనము ఆ జాగ్రత్తలు తీసుకొని ఏం చేయాలి, నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఏంటిది అనే దాని మీద జాగ్రత్తలు తీసుకొని పనులు స్టార్ట్ చేసినప్పటికీ మనకు ఈ ఏప్రిల్ మంత్ లో భయంకరంగా హాలిడేస్ రావడం, ఫెస్టివల్స్ రావడం, నానా రకాలుగా ఈ గవర్నమెంట్ హాలిడేస్ ఉండడం వల్ల దాదాపుగా మనకు ఒక రకంగా చెప్పాలంటే 20 నుంచి 30 రోజుల వరకు టైం బిస్కెట్ అయింది. బికాస్ ఆఫ్ హాలిడేస్. ఓన్లీ వర్కింగ్ డేస్ లోనే జరుగుతాయి కాబట్టి పనులు ఆ రకంగా మనకు టైం బీయింగ్ అయింది. బట్ ఓవరాల్ గా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫౌండర్స్. ప్రతి లైసెన్స్ మనకు ఉంది, ప్రతి లైసెన్స్ తీసుకున్నాం. అయితే దాంట్లోకి దిగిన తర్వాత తెలిసింది, అంటే నేను ఒక లైన్ వరకే అనేసి అనుకున్నానే తప్పితే అందులోకి పోయిన తర్వాత ఇది కాదు, ఇది ఉంటే ఇంకా మంచిది, ఇది ఉంటే ఇంకా మంచిది, అంటే ఒకదానికొకటి తోడై సరే మనం ఏం చేసినా పకడ్బందీగా ఉండాలి. ఫ్యూచర్ లో ఎవరికి మన కంపెనీకి కావచ్చు, మన కంపెనీని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఎవరికి కూడా లీగల్ ఇష్యూలు రాకూడదు అని చెప్పి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రతి దాన్ని తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ రకంగా కూడా కొంత ఈ టైం బీయింగ్ అనేది టైం లేట్ అవ్వడం అనేది జరిగింది. దానికి క్షమించండి. అనుకున్న దానికంటే కూడా కొద్దిగా సమయం ఎక్కువ అయినందుకు. బట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫౌండర్స్. మన పేమెంట్ గేట్వేకి సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో రేజర్ పే, పేయూ, ఫ్రీ క్యాష్, ఈ పేమెంట్ గేట్వేస్ లకు కూడా మనం అప్లై చేసినాం. అది కూడా నేను మనం గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. డే 1 నుంచి కూడా నేను ఏం పని చేసినా ఏది చేసినా కూడా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా మీకు చూపిస్తూ చెబుతూ వస్తూనే ఉన్నా. ఎందుకంటే ఏం జరుగుతుందనే విషయం నా ఒక్కడికి తెలవడం కాదు, మీకు తెలవాలి. తెలుసుకోవాల్సిన రైట్, హక్కు మీకుంది. చెప్పాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నాకుంది. అందుకని చెప్పి ప్రతిదీ అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏం జరిగినా మీకు ట్రాన్స్పరెంట్ గా మీ కళ్ళ ముందు పెట్టినా నేను. దెన్ ఇప్పుడు ఈ రేజర్ పే కి సంబంధించి మనకు పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో, రేజర్ పే మన అందరికి సుపరిచితమే. ఆల్రెడీ మనందరికీ కూడా తెలుసు, దాన్ని వాడినాం. ప్రీవియస్ గా మన కంపెనీ ప్రీవియస్ గా ఉన్నటువంటి కంపెనీ ఆంటాసివ్ కంపెనీలో మనం పేమెంట్స్ చేసింది రేజర్ పే నుండే. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పేమెంట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ రేజర్ పే. దానికి సంబంధించి నిన్న కాక మొన్ననే అప్రూవల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అందరికి కంగ్రాచులేషన్స్. అప్రూవల్ అంటే మేము మీకు అప్రూవల్ ఇస్తామని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మెయిల్ అఫీషియల్ గా రావడం కూడా జరిగింది. వాళ్ళకి మన కంపెనీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్డిఏ ఏదైతే ఉందో, ప్రైవసీ పాలసీ ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం ఏ రకంగా కండిషన్స్ ఉన్నాయి, ఏ రకమైన కమిట్మెంట్లు ఇచ్చినాం, ఇందులో చెప్పేది ఒకటి చేసేది ఇంకొకట, వీటన్నిటికి సంబంధించి కూడా రేజర్ పే వాళ్ళు చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇది రాకూడదు కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు అడుగుతారు. ఆ విధంగా మనం దాన్ని కూడా అఫీషియల్ గా అడ్వకేట్ ద్వారా దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో జస్ట్ ఇప్పుడు మనకి చేయాల్సిన పని ఏంటిదయ్యా అంటే, రేజర్ పే ఏ రకంగా పనిచేస్తుందో టెస్టింగ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నా సతీష్ గౌడ్ అనే నేను సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆ కంపెనీ బాట్ అండ్ స్క్రిప్ట్లను ప్రొవైడ్ చేస్తుంది. నేను ఆల్రెడీ ట్రేడర్ని, నాకు క్రిప్టో ట్రేడింగ్ తెలుసు, ఫారెక్స్ ట్రేడింగ్ తెలుసు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా తెలుసు. నేను ఈ సర్వీసెస్ ఫలానా కంపెనీ నుంచి తీసుకోవాలంటే దానికి నేను పేమెంట్ చేయాలి. నేను ఉండేది అమెరికాలో.
లేదా నేను ఉండేది ఇండియాలో, ఇంకో కాడ ఎక్కడున్నా కూడా, వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా కూడా నేను పేమెంట్ చేసేది ఈ కంపెనీ కరెంట్ అకౌంట్ కి పేమెంట్ చేయాలి. కరెంట్ అకౌంట్ నాకు వెబ్సైట్ లో ఉంటుంది లింక్, దాని మీద క్లిక్ చేస్తా. మనం అందరం ఆల్రెడీ చేసిన మై డియర్ ఫౌండర్స్, రిమైండ్ చేస్తున్నారు జస్ట్ అంతే. దాని మీద క్లిక్ చేయగానే మీకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, లేకపోతే యూపీఐ పేమెంటా, అది డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇట్లా డిఫరెంట్ గా చూపిస్తుంది. మనకి ఏది కంఫర్ట్ ఉంటే అది, నాకు ఏది వీలు కుదిరితే అది, నాకు ఏది చెయ్యేస్తే అది, దాంతో నేను పేమెంట్ చేస్తా. ఈ పేమెంట్ చేసిన పేమెంట్ ఎక్కడికి పోతుంది? డైరెక్ట్ గా కంపెనీ కరెంట్ అకౌంట్ లోకి రాదు. ఎవరున్నారు మధ్యలో? రేజర్ పే, పేయు, ఫ్రీ క్యాష్. ఈ మూడింటిని మనం దేన్నైతే వాడతాము, రేజర్ పే అనుకుందాం ఎగ్జాంపుల్. రేజర్ పేకి నేనేం చేసిన, పేమెంట్ చేసిన నా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తోటి. ఈ పేమెంట్ డైరెక్ట్ గా వీళ్ళకే పోతుంది. ఎవరికి? రేజర్ పేకి పోతుంది. వాడు రేజర్ పే అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఇన్స్టెంట్ గా సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కరెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యదు. 48 అవర్స్. ఈ రోజు నేను పేమెంట్ చేస్తే రేపు లేదు, ఎల్లుండికి కంపెనీ కరెంట్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ టెస్టింగ్ ఏదైతే ఉందో, ఈ టెస్టింగ్ కూడా చేయాల్సి ఉంది. ఒక టెస్ట్ అంటే ఒక పేమెంట్ చేస్తే అది రేజర్ పే బై రేజర్ పే నుంచి కంపెనీ కరెంట్ అకౌంట్ కి వచ్చిందా, రైట్. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ టెస్టింగ్ చేసేది ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ లాంచింగ్. నేను చెప్తా ఎప్పుడు లాంచింగ్ డేట్ అనేది కూడా నేను అనౌన్స్ చేస్తాను. మై డియర్ ఫౌండర్స్, చాలా 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 దగ్గరలో ఉన్నాం. నేను యాక్చువల్ గా మే 28వ తారీఖు నా మైండ్ లో పెట్టుకున్న మై డియర్ ఫౌండర్స్. నేను డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ డేట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. 28వ తారీఖు లాంచింగ్ చేద్దామని ఆలోచన ఉండే, బట్ అది కాస్త లేట్ అయింది. బట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, రేజర్ పేకి సంబంధించింది కాబట్టి హ్యాపీ. లాంచింగ్ లోనే ఉంటాం మనం, చాలా దగ్గరలోనే ఉన్నాం. జస్ట్ ఆ టెస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో, ఆ ప్రొవైడ్ చేసిన ఇందాక చెప్పాను కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, ఇవి ఏవైతే ఉన్నాయి, ఎన్డీఏ, ఇవన్నీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఒకసారి వాటిని చెక్ చేసుకొని అది అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం పేమెంట్ టెస్ట్ చేసుకొని అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక డేట్ పెట్టుకొని లాంచ్ అవుదాం. నేను చెప్తా డేట్ కూడా, డోంట్ వరీ, వెరీ సూన్. చాలా 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 దగ్గరలోనే ఉన్నాం. ఇంత సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫౌండర్స్. రేపు మన కంపెనీ లాంచ్ అయిన తర్వాత మనము రేపటి నుంచి, అంటే రేపంటే మళ్ళా రేపు ఏం వారం? శనివారం నుంచి అనుకునేది. రేపు మీన్స్ మాట వరుసకు రేపు అంటున్నాం. మనం లాంచ్ అయినప్పటి నుంచి, మనం లాంచ్ అయిన డే నుండి ఈ మనం తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మై డియర్ ఫౌండర్స్, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ టూల్ దేని మీద తీసుకొస్తున్నామో తెలుసా? ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ అనేది ఏదైతే ఉందో మై డియర్ ఫౌండర్స్, నెవర్ ఎవర్ ఎండ్స్. ఎప్పటికీ అంతం లేనటువంటిదే ట్రేడింగ్. కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్ లో మనం వెళ్తున్నాం. వరల్డ్ లోనే, ప్రపంచంలోనే రెండిట్లలో హై ప్రాఫిట్స్, రెండిట్లోనే హై రిస్క్ ఉంది. ఆ రెండు ఏంటివయ్యా అంటే, మొదటిది క్రిప్టో, రెండవది ట్రేడింగ్. క్రిప్టో కంటే బిఫోర్ నుంచి ఉన్నది ఏంటయ్యా అంటే ట్రేడింగే. క్రిప్టో అనేది మనకు 2009లో స్టార్ట్ అయింది. దాని మీద అవేర్నెస్ ఎవరికి లేదు. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చిందిలే, కానీ దానికంటే కూడా ఎప్పటి నుంచో పురాతనమైంది ఏందయ్యా అంటే ట్రేడింగే. సో ఈ ట్రేడింగ్ అండ్ క్రిప్టోలో మనం ఉన్నాం. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మై డియర్ ఫౌండర్స్, ఈ రెండిట్లలో వరల్డ్ లో టాప్ అంటే ఎక్కువ డబ్బున్నది ఎక్కడ? రెండు ప్రాజెక్టులు, ఒకటి ట్రేడింగ్, రెండు క్రిప్టో. ఈ రెండు ప్రాజెక్టులలో మనం ఉన్నాం. రెండు ప్రాజెక్టులలో మొదటిది EIM, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా మనీ. దిస్ ఈజ్ యువర్స్ మై డియర్ ఫౌండర్స్. ఇది మీది, మనది. సో ఇప్పుడు మనం డే 1 నుంచి ఉన్నటువంటి ప్రస్థానం, ఇప్పుడు రైట్ నౌ ఉన్నటువంటి ప్రస్థానం, దీనికి రూపం దాల్చబోతున్నాం. మన EIM మీద ట్రేడ్ జరగబోతుంది మనం ఎప్పుడైతే లాంచ్ అవుతున్నామో అప్పటి నుంచి. అది ఫుల్లీ ఆటోమేటెడ్ బాట్ వచ్చేసి క్రిప్టో బాట్ అంటాం మనం దాన్ని. ఆ బాట్
మనకు కొద్దిగా సమయం పడుతుందిలే కానీ స్క్రిప్ట్స్ ని బేస్ చేసుకొని మాత్రం ఏ రోజు మనం లాంచింగ్ పెట్టుకుంటామో ఆ రోజు నుండే ఈఐఎం మీద కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం వరల్డ్ వైడ్ చేస్తున్నాం మై డియర్ ఫౌండర్స్. మనకు వరల్డ్ వైడ్ ట్రేడర్స్ మన మన పర్టికులర్ మన ఈ కంపెనీకి రావడం జరుగుతుంది. వరల్డ్ లో చాలా రకాల ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి యూనిక్ పాయింట్స్ ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. ఆ యూనిక్ పాయింట్లను నేను రివీల్ చేస్తా. దానికి సంబంధించి ప్రత్యేకంగా యూట్యూబ్ లైవ్ పెడతా బిఫోర్ లాంచింగ్. అసలు మన కంపెనీలోకే ఎందుకు రావాలి, ఎందుకు వస్తారు, వచ్చే వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంది, అవతలోడికి మనకు తేడా ఏంటిది, వీటికి సంబంధించిన అన్ని అంశాల మీద నేను యూట్యూబ్ లైవ్ ఇస్తా వెరీ సూన్. దాంట్లో ప్రతిదీ బాట్ ద్వారా మనకి ఏమొస్తుంది, స్క్రిప్ట్ల ద్వారా ఏమొస్తుంది, అసలు మన ఇన్కమ్ సోర్స్ ఏంటి, రాయల్టీ ఇన్కమ్ ఏంటిది, ప్యాసివ్ గా ఏ రకంగా తీసుకుంటాం, ఇది కాక మనం పర్సనల్ గా ఇంకేమైనా చెయ్యొచ్చా, అసలు ట్రేడింగ్ చేస్తే ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి, ట్రేడింగ్ మన ప్రాజెక్ట్ లో ఎంత బెనిఫిట్ తీసుకోవచ్చు, వీటన్నిటికి సంబంధించి సమగ్ర సమాచారం నేను లైవ్ లో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకు విజన్ అంటే ఐ కాంటాక్ట్ ఉండి చూస్తూ మనం మాట్లాడుతూ ఉంటే చెప్పే నాకు వినే మీకు క్లారిటీ ఉంటుంది, పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అంటే మనం రేపటి రోజున ఏం పొందబోతున్నాం అనే అంశం మీద మీకు 100% నాలెడ్జ్ తీసుకోవడమే కాకుండా దాన్ని 10 మందికి షేర్ చేసేటటువంటి ఇది కూడా, అంటే ఆ ధైర్యం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో అది నేను వెరీ సూన్ నేను యూట్యూబ్ లైవ్ అనేది ఏర్పాటు చేస్తా. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మీకు తెలుసు, డే 1 నుంచి నేనేంటిదో నేను ఏ రకంగా చెప్తానో అది ఏ రకంగా మీకు అర్థమవుతుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రతిదీ అట్టిపండు ఒలిచి పెట్టినట్టుగా ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాం మై డియర్ ఫౌండర్స్. అప్పటి నుంచి ఇక సతీష్ గౌడ్ తోటి మీకు పని లేదు. ప్రతి ఒక్కరు మీరే ప్రతి ఒక్కరు ఒక సైనికుడి వల్ల మీరే పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చేద్దాం. మనం తీసుకొచ్చేటటువంటి ప్రతి ప్రాజెక్ట్ మై డియర్ ఫౌండర్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ట్రేడింగ్ అనేది ఏదైతే ఉందో, ఈ ట్రేడింగ్ వన్స్ ట్రాక్ లోకి రాగానే నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. సతీష్ గౌడ్దే ఎందుకు తీసుకోవాలి, యూనిక్ పాయింట్స్ ఉంటాయి మై డియర్ ఫౌండర్స్. నేను ఎందుకు ఈ పాయింట్ ని ప్రస్తావిస్తున్నా అంటే మనం తీసుకొచ్చే ఏ ప్రోడక్ట్ అయినా మార్కెట్ లో దానికంటే యూనిక్ ఉండాల్సిందే. అట్లా ఉంటేనే మనం సర్వే అవుతాం, అప్గ్రేడ్ అవుతాం. మనము వన్స్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్నే చేసుకుంటా పోతే ఏమైందంటే, నోకియా ఈ రోజున పరిస్థితి ఏంటిది, నోకియా ఫోన్ ఒకప్పుడు నోకియా ఫోన్ అంటే చాలా ఇది, ఇప్పుడు అది కనుమరుగైపోయింది. ఎందుకు, అప్డేట్ లేక, అప్గ్రేడ్ అవ్వక. సో ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి ఆ రకంగా. మనం ఏంటంటే ఆ ప్రస్తుత సమయాన్ని బట్టి దాన్ని ఫ్యూచర్ లో వచ్చే విజన్, ఫ్యూచర్ లో ఏమవుతుంది దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ప్రతిదీ మనం ఫ్యూచర్ ని బేస్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ స్టెప్స్ తీసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయాణం దిశగా మనం ఉన్నాం మై డియర్ ఫౌండర్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఆ తర్వాత ఓటీటీ వస్తుంది. ఓటీటీ కూడా ఇప్పటి వరకు ఏ ఓటీటీ ఇవ్వండి మై డియర్ ఫౌండర్స్. నేను చెప్పేటటువంటిది ఏదైతే ఉందో విషయం, ఇది మీకు ఆచరణలోకి తీసుకొస్తా ప్రతి మాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఆహా ఉంది మనకు తెలుగులో, అల్లు అర్జున్ ఉంది, మీ అందరికి కూడా తెలుసు. మరి ఎస్జీ ఓటీటీలో యూనిక్ పాయింట్ ఏముంటది అంటే, కార్పొరేట్ లో లేనిదే నీ కాడ ఏముంటది రా బాయ్ అంటే ఉంటది. అది నేను రేపటి రోజున రివీల్ చేస్తా. ఇప్పటి వరకు ఎవరు ఇయ్యలేదు, ఆలోచన వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే లేవు. మనం ఇవ్వబోతున్నాం అది. తర్వాత ఫోన్ పే, గూగుల్ పే లాగా ఎస్జీ పే తీసుకొస్తున్నాం మై డియర్ ఫౌండర్స్. ఇది యాక్చువల్ గా ఈ మనకు బాట్ అంటే డిజిటల్ ప్రోడక్ట్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓటీటీ అండ్ పేమెంట్. ఇది మన ఫోన్ పే, గూగుల్ పే లాగా యూపీఐ కూడా, అంటే ఏమంటారు, ఫోన్ పే, గూగుల్ పే లాగా ఎస్జీ పే కూడా తీసుకొస్తున్నాం పేమెంట్ మెథడ్ ని. సో ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో యూనిక్ ఉంటది. 2024 ఇయర్ ఎండింగ్ వరకు ఈ 4 ప్రాజెక్టులు మన లైవ్ లో ఉంటాయి. మొదటిగా జూన్ మంత్ లో, రేపటి నుంచి జూన్ కాబట్టి జూన్ మొదటి వారంలో మన డిజిటల్ ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆ తర్వాత ఓటీటీ,
తర్వాత ఈ ఎస్జిపి. సో ఈ రకంగా ఈ 4 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్రొడక్ట్లు కూడా మనకి లైవ్ లోకి రావడం జరుగుతుంది 2024 ఇయర్ ఎండింగ్ వరకు. సో ఈ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఫౌండరే పైన, వీఆర్ టాప్, మనమే పైన ఉంటాం. ఎవరొచ్చినా మన అండర్లో రావడమే, ఎవరొచ్చినా వారు మనకు ఫస్ట్ లెవెల్లో రావడమే. ప్రతి ఒక్క కంపెనీ నుంచి ప్రతి ఒక్క ఫౌండర్ కి రాయల్టీ ఇన్కమ్ అనేది నేను డిజైన్ చేసి పెట్టిన మై డియర్ ఫౌండర్స్. మీరందరూ డే 1 నుంచి జూలై 13, 2023 మనం కంపెనీ ఈఐఎం అనే కంపెనీని, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీని స్టార్ట్ చేస్తే మీరు పెట్టిన భిక్ష. సతీష్ గౌడ్ అంతకు ముందు మీకు తెలుసు, మీకు తెలవని సతీష్ గౌడ్ ఏం కాదు, ఇది మూసిపెట్టున్న పుస్తకం ఏం కాదు, అందరికీ తెరిచిన పుస్తకం. నేను నథింగ్. ఇప్పుడు ప్రెసెంట్ గా మీరిచ్చిన దానికి నేనే కాదు, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఏ రకంగా పాదులు కదుపుతూ ముందుకు వెళ్తూ ఉన్నానో ప్రతి దాంట్లో మిమ్మల్ని తీసుకొని వెళ్తా, ప్రతి దాంట్లో మీరు బెనిఫిట్స్ తీసుకుంటారు, మనం అందరం బెనిఫిట్స్ తీసుకుంటాం. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, నా కుటుంబం 6,000 మంది, నేనే మీరు, మీరే నేను. కాబట్టి ఇది నేను ఆ ఆ మిమ్మల్ని ఏమంటారు, మాట వరుసకు చెప్తలేను మై డియర్ ఫౌండర్స్, ఇన్నర్ వాయిస్ ఏమంటారు, మనసులో నుంచి చెప్తున్నటువంటి వర్డ్ ఇది. ప్రతి ఒక్కరం ఇప్పుడు ప్రెసిడెంట్ గా కూడా ఏమైందిరా భయ్, చాలా మంది చాలా రకాలుగా హేళన, అవమానాలు వినపడుతున్నాయి, వింటున్నా, చూస్తున్నా మై డియర్ ఫౌండర్స్. మీకు దావతుకు పోతేనో, ఇంకొకడికి పోతేనో, నలుగురు కలిసి కూర్చుంటేనో, నలుగురు కలిసి మాట్లాడుకుంటేనో మీకు జరుగుతున్న అవమానాలు మీ కావు, నాకు, నా మనసుకు భరిస్తున్నా మై డియర్ ఫౌండర్స్. మీరు కూడా భరిస్తున్నారు. మీ అందరికీ ఆ విషయంలో మీరే నన్ను అనుకున్నారు, నేను మిమ్మల్ని నేను అనుకున్నా కాబట్టి మీరు ఆ రకంగా వాటిని భరిస్తూ ఓపికతో ఉంటూ నన్ను నమ్మి నా వెంట నడుస్తూ వస్తున్నారు మై డియర్ ఫౌండర్స్. అందరికీ ఈ విషయంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. థ్యాంక్ యూ, లవ్ యూ. అయితే రేపటి రోజున మన ప్రొడక్ట్స్ మై డియర్ ఫౌండర్స్, సతీష్ గౌడ్ ఎస్జి ఏదైతే ఉందో ఇది పేరు కాదు, ఇది ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తాం మై డియర్ ఫౌండర్స్. చాలా మందికి తెలుసు, మన ఫౌండర్స్ కి నాకు వ్యవసాయం అంటే రైతు, ఆ తర్వాత ఆర్మీ జవాన్, వీళ్ళిద్దరంటే నాకు పిచ్చి, బాగా ఇష్టం. సో జవాన్లకు మనం ఏం చేయలేమేమోలే, కానీ రైతు బాగుంటే దేశం బాగుంటది, అందరికీ తెలిసిన అంశమే. కానీ ఎవరు రైతును పట్టించుకోరు. నాకు చాతనైన దాంట్లో, మనకు చాతనైన దాంట్లో రైతే రాజు అనే వర్డ్ ఏదైతే ఉందో, నాకు చాతనైన వరకు అది నిలబెట్టి రుజువు చేస్తా. ఆ ప్రాజెక్ట్ కూడా మనకుంది, మనం చేయబోతున్నాం. మనకు దాదాపుగా ఆల్రెడీ ఫిక్స్డ్, డిసైడెడ్ 19 రకాల ప్రాజెక్టులు మనం తీసుకొస్తున్నాం మై డియర్ ఫౌండ్. సారీ లెంతీగా తీసుకుంటున్నా, ఏమనుకోవద్దు. విషయాలు మనందరికీ తెలవాలి కాబట్టి కొద్దిగా లెంత్ అవుతుంది. ఒరిజినల్ గా అది కూడా స్టార్ట్ చేద్దాం, ట్రేడింగ్ కూడా. అదంతా ఒక 5 minutes వరకు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, కానీ ఇవి మాట్లాడే అంశాలు చాలా ఇంపార్టెంట్ ఇవి. అయితే మనం 19 రకాల ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాం మై డియర్ ఫౌండర్స్. ఈ 19 కూడా మనయే ప్రతి దాంట్లో మనమే ముందు.
ఫౌండర్ పొజిషన్ అంటే ఏదో నామమాత్రంగా ఇచ్చింది కాదు అని ఎప్పటి నుంచో నేను చెప్పుకుంటూ వస్తున్నా. దానికి విలువ, దానికి దాన్ని ఏమంటారు, ఆ స్థాయి, ఆ కీర్తి మీ అందరికి నేను ఇస్తా. ఇక్కడ మనల్ని ఇప్పుడు ప్రజెంట్ గా హేళన చేస్తున్న మనల్ని ఆ, ప్రతి ఒక్కరికి రిజల్ట్ తోటి వాళ్ళు ఊహించలేదు మై డియర్ ఫౌండర్స్. మన పేరు తీసి మాట్లాడే స్థాయి, అర్హత, ఇది వాళ్ళకు ఉండదు. వెరీ సూన్, వెరీ సూన్ ఇది వాళ్ళకి అవగతం అవుతుంది. అట్లని చెప్పి మనకు కొమ్ములేం పెరగవు. మనం ఎట్లున్నామో అట్లనే ఉంటాం. ఎదుగుతున్న కొద్ది ఒదుగుతూనే ఉంటాం. హక్కున చేర్చుకుంటాం. శత్రువు అయినా కూడా హక్కున చేర్చుకుంటాం. మనకు ఆ నేచర్ బై బర్తే ఉంది. కాబట్టి మనం విడిచిపడాల్సిన అవసరం కానీ, మన యాటిట్యూడ్ చూపించాల్సిన ఆవశ్యకత కానీ మనకు లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పాడు. నీ కర్మ ఏదైతే ఉందో అది చేసుకుంటూ పో, రిజల్ట్ ఆలోచించకు, అది నీ వెంట నువ్వు వద్దన్నా వస్తుంది. సో మై డియర్ ఫౌండర్స్, మనం అందరం కూడా ది బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తాం. మనమే కాదు, ఇప్పుడు నాతో జర్నీ చేస్తున్న ప్రతి చచ్చిపోతారు మై డియర్ ఫౌండర్స్. మీరు చచ్చిపోతారు, మన పిల్లలు ఈ ఈ జనరేషన్ ఇన్కమ్ ఏదైతే ఉందో విన్నాం కదా, ఇది లైవ్ లో నేను ఇస్తా. మనం మన పిల్లలకి ఇద్దాం. ఎస్జి కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ జనరేషన్స్ ఈ 19 రకాలు, రేపు 20 కావచ్చు, ఇంకా కావచ్చు, ఈ పెరుగుతున్న కంపెనీలలో ప్రతి దాంట్లో మీరే ముఖ్యులు, మీరే ఫౌండర్స్. మీకు ఆ స్థానం ఉంటది. నేను పోయినా నా పిల్లలు, వాళ్ళ పిల్లలు దీన్ని టేకప్ చేస్తూనే ఉంటారు. నేను ఆ రకంగా దీన్ని ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఆన్ రికార్డ్ చేసి పెడతా. డాక్యుమెంటెడ్ గా ఆన్ రికార్డ్, లీగల్ గా చేసి పెడతాను. సో మనకు చెప్పుకున్నట్లుగా మన కంపెనీలు, అప్కమింగ్ కంపెనీలలో మనకు మెయిన్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మై డియర్ ఫౌండర్స్. ప్రథమంగా మన ఫౌండర్స్ కి ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన కంపెనీలో మొదటిగా అవకాశాన్ని కల్పి ఇవ్వడం జరుగుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తాం. నన్ను ఇన్ని రోజులు నా మీద మై డియర్ ఫౌండర్స్, మీరు ఎన్ని రకాలుగా డబ్బులు అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారో నాకు తెలుసు. బంగారం పెట్టుకున్నారు, వడ్డీలకు తెచ్చుకున్నారు, చిట్టీలు తెచ్చుకొని పెట్టుకున్నారు, డ్వాక్రా మహిళల డ్వాక్రా పైసల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టిండ్రు. రకరకాల ఇబ్బందులు పడుతూ తీసుకొచ్చి సతీష్ గౌడ్ అనే మనిషిని నమ్మి, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు ఉన్నారు మై డియర్ ఫౌండర్స్. ప్రతి ఒక్కరికి కాలర్ ఎగిరేసుకునే విధంగా మనం ది బెస్ట్ రేంజ్ లో ఉంటాం. 100% ఉంటాం. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మీరు పెట్టిన ఈ భిక్ష ఏదైతే ఉందో నేను రుణం తీర్చుకుంటా. దీన్ని గ్రాటిట్యూడ్ అంటారు మై డియర్ ఫౌండర్స్. సో దానికి నేను నిబద్ధమై ఉన్నా. అది నేను మీ అందరికి ఇస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ నేను యూట్యూబ్ లో లైవ్ లో మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత కంపెనీ లాంచింగ్ పెట్టేసుకుందాం. కంపెనీ లాంచింగ్ ఎన్నో రోజులు లేదు మై డియర్ ఫౌండర్స్. జస్ట్ ఒక 1 వీక్ లో మనం లాంచ్ అవుదాం. 1 వీక్ to 10 days లో లాంచ్ అవుదాం. ఒక మంచి రోజు తీసుకొని లాంచ్ అవుదాం. ది బెస్ట్ ఇన్కమ్స్ ఉన్నాయి. నేను ఏం ఆలోచించినా మీ గురించి ఆలోచిస్తే అది మీ అందరికీ కూడా తెలుసు. మంచి రిజల్ట్స్ మనం మన కంపెనీ ద్వారా ఇవ్వబోతున్నాం. మంచిగా ఆ రోజులు అంటే మన కంపెనీ లాంచ్ అయిన డే నుంచి మొదలుకొని రోజులు పెరుగుతున్న కొద్ది ఇన్కమ్ పెరిగే విధంగా, ప్రతి ఒక్క కంపెనీ నుండి ఇన్కమ్ మీకు చేరే విధంగా అంతా డిజైన్ చేసి పెట్టిన మనందరి కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకు ఏంజల్ 1 కి సంబంధించి ఇప్పుడు చిన్న అంశం ఏంటిదయ్యా అంటే, చాలా చిన్న అంశం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. ట్రేడింగ్ చాలా ఈజీ. అది ఎంత ఈజీనో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో శివప్రసాద్ సార్, మన అనిల్
మన సిఆర్ఎం అనిల్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక్కసారి అన్మ్యూట్ ఇచ్చి స్క్రీన్ షేరింగ్ కి అవకాశాన్ని కల్పించండి. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. అయితే అనిల్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మీరు, మీకు అనిల్ సార్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ప్లీజ్ వెల్కమ్. Hello, sir. అనిల్, Yeah, sir. Hello. యు ఆర్ రెడీ నా? ఆర్ యు రెడీ? Yes, sir. I am వెరీ ready. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేం చేయంటే నువ్వు Sir. నీ స్క్రీన్ ని షేర్ చేస్తే ఇక్కడ మన ఫౌండర్స్ అందరూ కూడా దాన్ని చూడడం జరుగుతుంది. దానికి వాయిస్ ఓవర్ నేను ఇస్తాను, నువ్వు అక్కడ చేస్తా ఉంటే నేను చెప్తా ఉంటా. రైట్? Right, sir. డన్. ప్లీజ్ క్యారీ ఆన్. ఎస్ అనేది నీ స్క్రీన్ వచ్చింది, కనిపిస్తుంది. Right, sir. Okay. మై డియర్ ఫౌండర్స్ అందరూ చూడండి. సింపుల్ గా చాలా మంది మన ఫౌండర్స్ అందరూ కూడా ఏంజల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఈ స్క్రీన్ లో చూడండి. ఇక్కడ మీకు ప్లే స్టోర్ నుండి ఏంజల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ప్లే స్టోర్ కి వెళ్ళి ఏంజల్ వన్ అని టైప్ చేయండి. త్రిభుజాకారంలో మీకు ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లైన్ ఒకటి కనపడింది కదా, ఏలాగా పిరమిడ్ లాగా, దాని మీద ఓపెన్ మీద క్లిక్ చేయండి. అది ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఏదైతే ఏంజల్ వన్ కి ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ సింపుల్ గా రిజిస్ట్రేషన్ అయిన ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. 6 డిజిట్ ఓటీపీని ఎంట్రీ చేసి మీరు ఏదైతే కోడ్ పెట్టుకుంటారో ఏంజల్ వరకు, ఇప్పుడు మన అనిల్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి కోడ్ అడుగుతుంది, లేకపోతే అది ఉండదు, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ రకంగా మనకు ఏంజల్ వన్ అనే అప్లికేషన్ లేదా యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూషన్ కొట్టండి. వెరీ గుడ్, వచ్చేసినాం. ఇది హోమ్ పేజ్ మై డియర్ ఫౌండర్స్. ఇక్కడ చూడండి, హోమ్ కింద చూడండి, కింద మీకు ఇక్కడ 5 రకాలుగా ట్యాబ్స్ ఉండడం జరిగింది. హోమ్, వాచ్ లిస్ట్ చూస్తున్నారా, కింద బాటమ్ లైన్ లో పోర్ట్ఫోలియో, ఆర్డర్స్, అకౌంట్, ఇవి 5 రకాలుగా మీకు ఉండడం జరిగింది. రైట్? సో ఇక్కడ అకౌంట్ అనే లాస్ట్ లో ఏదైతే ఉందో రైట్ సైడ్ బాటమ్ కింద కార్నర్ లో ఏదైతే ఉందో అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది రికార్డింగ్ అవుతుంది మై డియర్ ఫౌండర్స్, టెన్షన్ ఏం పడకండి, ఇది మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ద్వారా. అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ట్రేడింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ అనిల్ దీంట్లో బ్యాలెన్స్ వేసి పెట్టిండు కాబట్టి అక్కడ మీకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ దీంట్లో అమౌంట్ లేదు, డిపాజిట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూడండి విత్డ్రా యాడ్ ఫండ్స్ అని ఉంది. యాడ్ ఫండ్స్ మీద బ్లూ కలర్ ఉంది, అంటే అది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. మన అనిల్ దీంట్లో ఒక 500 డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందా? Yes, sir. వెరీ గుడ్. ఇప్పుడు యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేద్దాం. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, మీరు మినిమం 500, 1000, 10,000 ఎంత అయినా మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎంతైనా అది ఏం చేసినా కూడా మీ అకౌంట్ అనే ఉంటది మై డియర్ ఫౌండర్స్. మీరు ఏంజల్ వన్ అనే కంపెనీకి ఏమి ఇస్తలేరు, ఇది మీ సొంత అకౌంట్. ఆ అకౌంట్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మినిమం ఒక 500 రూపాయలు డిపాజిట్ చేయి అని మై డియర్ ఫౌండర్స్ ఎంతైనా చేసుకోవచ్చు. ఇట్లా 500 ఎంట్రీ చేయగానే మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూడండి. బ్యాంక్ ఆల్రెడీ మన అనిల్ పెట్టుకున్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి ఉంది, ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, యూపీఐ, ఇంకా భీమ్ అట్లా ఇట్లా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనిల్, ఫోన్ పే ద్వారా చేస్తున్నావా? Yes, sir. Phone pay. వెరీ గుడ్. ఫోన్ పే సెలెక్ట్ చేసుకో. ప్రొసీడ్ టు యాడ్ ఫండ్స్ దాని మీద ఇట్లా ఓపెన్ అవుతుంది. యూపీఐ పేమెంట్ కాబట్టి ఇక్కడ మనం ప్రొసీడ్ టు యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ మనం 500 రూపీస్ యూపీఐ పేమెంట్ కి మన అనిల్ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జీ చేసుకొని పెట్టుకున్నాడు కాబట్టి ఏ బ్యాంకు నుంచి కట్ అవ్వాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. అనిల్కి ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంకు యూపీఐకి యాడ్ చేసి ఉంది కాబట్టి అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు తను. మీరు కూడా ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తను ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని 500 రూపాయలు ఫోన్ పే నుంచి ఏంజిల్ వన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ 500 రూపాయలు దాంట్లో డిపాజిట్ అవుతుంది. దెన్ ఇప్పుడు పే అని ఉంది కదా కింద, పే మీద క్లిక్ చేయాలి. పే క్లిక్ చేసిన తర్వాత మీకు తెలుసు ఆటోమేటిక్ గా అది అడుగుతుంది కదా కోడ్. మీరు ఏదైతే సీక్రెట్ కోడ్ పెట్టుకుంటారో అది ఎంట్రీ చేస్తే సరిపోతుంది. పేమెంట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ గా కూడా వచ్చేసింది. వెరీ గుడ్. ఇది ఫోన్ పే. ఇక మనం ఏంజిల్ వన్ లోకి వెళ్తే ఇక్కడ ఫండ్ యాడ్ అయినట్టుగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. వెరీ గుడ్. ఇందాక 1400 చిల్లర ఉంటే మీరు చూసింటూ ఇప్పుడు 500 యాడ్ అయినాయి కాబట్టి 1976 రూపాయల 29 పైసలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ అమౌంట్ తోటి మనం ట్రేడ్ చేయొచ్చా చేయకూడదా? బ్రహ్మాండంగా హ్యాపీగా చేయొచ్చు. అది ఎంత పెట్టుకున్నా, మీరు 500 పెట్టుకుంటారా, 5000 పెట్టుకుంటారా, 5 లక్షలు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం, మీ ఓపిక, మన కెపాసిటీ. మనకి ఎంత వీలు కుదిరితే అంత పెట్టుకోవచ్చు. దానికి పర్టికులర్ గా ఇంతే పెట్టాలని కండిషన్స్ ఏమీ లేవు మై డియర్ ఫౌండర్స్. ఎంత పెట్టుకున్నా మీ అకౌంట్ లోనే ఉంటది, బాధ లేదు. దెన్ ఇకపోతే ఈ ఫండ్ లో మరి నేను ఇప్పుడు ట్రేడింగ్ కి ఎంత వాడొచ్చు మినిమం, నేను మినిమం చెప్తున్నా మై డియర్ ఫౌండర్స్. ఇప్పుడు ఆర్డర్స్ లోకి వెళ్దాం. నెక్స్ట్ మై డియర్ అనిల్. సార్ యా, సార్ వాచ్ లిస్ట్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికైనా అంటే వాచ్ లిస్ట్ లోకి వచ్చేసినాం. డిపాజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది హోమ్ పక్కన స్టార్ సింబల్ లో ఐకాన్ ఉంది, వాచ్ లిస్ట్ సెకండ్ వన్. దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా మీకు కంపెనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ సెర్చ్ లో సెర్చ్ లో మీకు నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నది ఎన్హెచ్పిసి. ఎన్హెచ్పిసిని చేద్దామా? సార్ ఎస్, వెరీ గుడ్. ఇక్కడ రైట్. ప్రెసెంట్ గా మనము ఈ ఎన్హెచ్పిసి ఇక్కడ మై డియర్ ఫౌండర్స్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఇక్కడ మీకు 2 రకాలుగా చూపిస్తుంది. ఎన్హెచ్పిసి లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంటే దాని కిందనే ఎన్హెచ్పిసి బిఎస్సి అని ఉంది పక్కన. బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, రైట్? సో మనం ఎన్ఎస్సిని సెలెక్ట్ చేసుకొని, అంతే కదా అనిల్? ఎస్ సార్, రైట్. ఎన్ఎస్సిని అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం బై చేయాలి. ప్రెసెంట్ గా ఒక స్టాక్ తీసుకుందాం టెస్టింగ్ పర్పస్. యా, బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్, అక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, నెంబర్ ఆఫ్ షేర్స్, అక్కడ మనం 1 క్వాంటిటీ పెడితే సరిపోతుంది. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఓపిక ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ గా 104 రూపాయల 55 అంటే 65 ఇట్లా చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ మీరు లిమిటా మార్కెటా, ఇక్కడ లిమిట్ మార్కెట్ అనేది ఉంది మై డియర్ ఫౌండర్స్. చూడండి ప్రైస్ కాడ, ప్రైస్ దగ్గర 1 నిమిషం అనిల్. ఈ ప్రైస్ పక్కన ఆ ప్రైస్ పక్కన లిమిట్ మార్కెట్, ఈ రెండింటిని ఒకసారి అటు ఇటు టచ్ చేస్తా ఉండు. రైట్, లిమిట్ మార్కెట్. ఈ లిమిట్ మార్కెట్ ఏంటిదయ్యా అంటే, లిమిట్ ఏంటిదో చెప్తా ఫస్ట్. ఇక్కడ మీరు 104 రూపాయల 50 పైసలకి బై చేస్తారా, లేకుంటే దానికంటే తక్కువలో కూడా కోడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదా ఎక్కువలో కోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే నాకు ఇంత అవసరం లేదు, 100 రూపాయలకే కావాలి లేదా 90 రూపాయలకే కావాలన్నప్పుడు ఆ 100 రూపాయలకి తగ్గినప్పుడు లేదా 90 రూపాయలకి పడిపోయినప్పుడు అక్కడ బై ఆర్డర్ తీసుకుంటది. మీరు దాన్ని ఎంచుకునడానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది టెస్టింగ్ కదా. మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది, మార్కెట్ లో ప్రెసెంట్ ప్రైస్ ఏది ఉందో, రైట్ నౌ ఏదైతే ఉందో, రన్నింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తోటి మీ షేర్ అనేది అక్కడ బై అయింది. మార్కెట్ మీద క్లిక్ చేసి ప్లేస్ బై ఆర్డర్ అని ఉంది కదా, ప్లేస్ బై ఆర్డర్, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రైస్, కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో అది
కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ సార్. బై వెరీ గుడ్, బై ఇస్ బై కంప్లీట్. అయిపోయింది, బై కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కసారి పెండింగ్ లో ఉంటది, మళ్ళీ వెంటనే అది బై అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఎంతకి ₹104.70 మనం ఒక షేర్ ని బై చేయడం జరిగింది. ఈ షేర్ ఎప్పుడు అమ్ముకోవాలి? బై అయితే చేసినాం, మరి సెల్ ఎప్పుడు చేయాలి? మీ ఇష్టం, మన ఇష్టం. మనం ఏం చేస్తాం జనరల్ గా ₹100 కొన్నాం, బై ₹105 అనుకోండి, ₹105 ఒక షేర్ బై చేస్తాం, ఒక వాటా బై చేసినాం. ఇది ₹110కా, ₹120కా, ₹200కా, ఎంత అది మన ఇష్టం. మీకు అప్పటి వరకు వెయిట్ చేసి దాన్ని సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకునే క్రమంలో కూడా మీకు లిమిట్, మార్కెట్ రెండు అడుగుతుంది. బై చేసినప్పుడు ఎట్లయితే అడిగిందో సెల్ చేసే క్రమంలో కూడా మీకు లిమిట్ అండ్ మార్కెట్ అడుగుతుంది. లిమిట్ అనుకుంటే అంటే మీరు ₹105 అనుకుందాం, ఈ ₹105కి బై చేసిండ్రు కాబట్టి ₹110 కానీ ₹120 కానీ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరీ గుడ్. ఒకసారి అనిల్ ఇక్కడ ఏం చేయాలంటే ₹105 కొన్నాం, ఒక ₹10 వస్తే చాలులే అనుకుంటున్నాం. అప్పుడు మీరేం చేయాలి? ₹115 ఇక్కడ టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎగ్జిట్ అని కొడితే ఏమైందంటే, కొట్టకు అనిల్, ఎగ్జిట్ అని కొడితే ఏమైందంటే ₹115 అది ఎగ్జిట్ అవుతుంది. సో అక్కడ మీకు స్టిక్ ఆన్ అయి ఉంటది. ఎప్పుడైతే ఆ షేర్ వాల్యూ ₹105 మనం కొన్నాం కదా, ₹115 ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అంటే అక్కడ ఎగ్జిట్ అవుతుంది. మనకు ₹10 లాభం తోటి అక్కడి నుంచి బయటకు వస్తాం. అయితే ఒక్కోసారి కిందికి పోవచ్చు, ఒక్కొక్కసారి పైకి రావచ్చు. డిపెండ్స్ ఆన్ మార్కెట్. మై డియర్ ఫౌండర్స్, మీరు పెట్టుకున్నారు కదా అని పైకి పోవాలని రూల్ ఏం లేదు, మార్కెట్ కదా. కాబట్టి ఇది దాని షేర్ వాల్యూ పడిపోవచ్చు లేదా పెరగవచ్చు. మనం పెరగడానికి ఒక లిమిట్ పెట్టుకుందాం, పెరిగినప్పుడు అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సింపుల్. ఇక్కడ మనం పెట్టుకున్న దానికంటే పావలా రూపాయి ఎక్కువ వస్తేనే కదా మనం లాభపడేది. అసలు అట్లనే ఉండాలి, దాని మీద ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకోవాలి. సో ఆ విధంగా ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇది టెస్టింగ్ కాబట్టి ఈ ₹100 ఇది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది ఏం చూడకండి. మార్కెట్ లోకి వెళ్ళు అనేది మార్కెట్ లో ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు దాన్ని ఎగ్జిట్ కొట్టేసి రన్నింగ్ ప్రైస్ చూపిస్తుంది. అది మీకు రన్నింగ్ ప్రైస్ లో మనం ఎగ్జిట్ అయిపోయింది. ఎస్ సార్. ఎగ్జిక్యూటెడ్ సార్. ఆర్డర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. నో పెండింగ్ ఆర్డర్స్ రైట్ నౌ. ప్రెసెంట్ గా పెండింగ్ ఆర్డర్స్ ఏమీ లేవు. మనం ఒక ఆర్డర్ ని బై చేసుకున్నాం, అంటే ఒక షేర్ ని బై చేసి కొన్నాం, మళ్ళీ ఇమీడియట్ గా అమ్ముకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ మనకు ₹104.70 దాన్ని అమ్ముకోవడం జరిగింది. ఇందాక మనం కొన్నది ఎంత? సేమ్ ప్రైస్ లోనే సార్. సేమ్ ప్రైస్ లో కొన్నాం, సేమ్ ప్రైస్ లో అమ్ముకున్నాం. అంటే ఇక్కడ లాభం లేదు, నష్టం లేదు. ఇది కేవలం టెస్టింగ్ పర్పస్ చేసినటువంటి పని. మనకు ఏంజిల్ 1 అకౌంట్ యాక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మీరు 500, 5,000, 10,000 ఎంత ఫండ్ అయినా మీ ఏంజిల్ 1 లో డిపాజిట్ చేసుకోండి. ఏంజిల్ 1 అకౌంట్ యాక్టివేషన్ కోసం మాత్రం ఈ ఏదో ఒక షేర్ ని తీసుకోండి. ఇట్లా మనం ఎగ్జాంపుల్ గా NHPC తీసుకున్నాం కాబట్టి NHPC లో ఒక షేర్ కొనడం, మళ్ళీ ఇన్స్టెంట్ గా దాన్ని అమ్మేయడం జరిగింది. అంటే ఒక బయ్యింగ్, ఒక సెల్లింగ్, అంటే ఒక ట్రేడ్ కంప్లీట్ అయ్యింది. ఎప్పుడైతే 1 ట్రేడ్ కంప్లీట్ అయిపోతుందో 100%, అప్పుడు మీ ఏంజిల్ 1 అకౌంట్ యాక్టివేషన్ లోకి వస్తుంది. మరి దీన్ని ఎందుకు యాక్టివ్ చేయాలయా అంటే, రేపు మన బాట్ ఏదైతే వస్తుందో దాన్ని దీనికి మెర్జ్ చేయాలంటే మీ అకౌంట్ యాక్టివ్ లోనే ఉండాలి. ఏ అకౌంట్ ఉండాలి? ఏంజిల్ 1 అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన పని అంతా చేయాలి. ఎంతో కొంత డిపాజిట్ చేసుకొని దాంట్లో ఎంతో కొంత ఒక ట్రేడ్ చేస్తే, బై అండ్ సెల్ చేస్తే ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతుంది. రేపటి రోజున మనం రేపు లాంచ్ అవ్వబోతున్నాం కాబట్టి ఈ బాట్ ని అండ్ మన స్క్రిప్ట్ ని దీనికి మెర్జ్ చేయాలి. మెర్జ్ చేస్తేనే ఫుల్లీ ఆటోమేటిక్ లో బాట్, సెమీ ఆటోమేటిక్ లో స్క్రిప్ట్ ని మనం వాడుకొని ఇందులో డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి మెర్జ్ అవ్వాలంటే ఇది యాక్టివ్ అవ్వాలి. మై డియర్ ఫౌండర్స్, మీకు ఫోన్ పే, గూగుల్ పే కి మీ బ్యాంక్ అకౌంట్ ని ఎట్లా మెర్జ్ చేస్తారో అదే విధంగా ఈ ఏంజిల్ 1 అనే అకౌంట్ కి మన బాట్ లేదా మన స్క్రిప్ట్ లని మెర్జ్ చేయాలి. సింపుల్. ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా నేనే చెప్తా, డోంట్ వరీ. సో అనిల్ కంప్లీటెడా?
ఎస్ సార్, కంప్లీటెడ్. ఇప్పుడు ఒకసారి హోమ్ లోకి రా. ఎస్ ఇక్కడ సార్. చూడండి మై డియర్ ఫౌండర్స్, ఇంతకు ముందు 1970 రూపాయల చిల్లర ఉండే, ఇప్పుడు ఎంత ఉంది అది బ్యాలెన్స్ అకౌంట్ లో? 1871 రూపాయలు ఉంది. మరి ఇక్కడ అమ్మేసినాం కదా, ఇన్స్టెంట్ గా ఫండ్స్ ఎందుకు యాడ్ అవ్వలేదు మై డియర్ ఫౌండర్స్? అమ్మినాం, కానీ మీకు రేపు ఉదయం ఈ అమౌంట్ అనేది ఈ ఏంజల్ వన్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఏదైతే ఇందాక మనం 104 రూపాయల 70 పైసలకి సేల్ చేశామో, ఈ 104 రూపాయల 70 పైసలు రేపు ఉదయాన్నే 9 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. బ్యాలెన్స్ ఎందులో క్రెడిట్ అవుతుంది? మీ బ్యాంక్ అకౌంట్ లో కాదు, ఏంజిల్ వన్ వ్యాలెట్ లో, ఏంజిల్ వన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దీంట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. పక్కన విత్డ్రా అని కనిపిస్తుంది చూడండి, ఈ విత్డ్రా పెట్టుకుంటే మీకు 24 అవర్స్ లో మీ బ్యాంక్ అకౌంట్, అంటే మీరు ఏంజిల్ వన్ కు ఏ బ్యాంక్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు శుక్రవారం పెడితే, ఈరోజు శుక్రవారమే, మరి రేపు శనివారం, ఎల్లుండే ఆదివారం, శని ఆదివారాలు ట్రేడింగ్ జరగదు, సెలవు దినాలు. కాబట్టి ఈ శని ఆదివారాలలో ట్రాన్సాక్షన్స్ జరగవు. మీరు శుక్రవారం విత్డ్రా పెడితే అది సోమవారం ఉదయానికి మీ బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు జరిగిన ప్రాఫిట్ ఫండ్ కూడా ఏదైతే ఉందో 104 రూపాయలు, ఇది కూడా సోమవారం రోజు క్రెడిట్ అవుతుంది. ఆ మొత్తం ఫండ్ ఇక నాకు ఇందులో ఏంజల్ వన్ లో డబ్బులు అవసరం లేదు, కొంత డబ్బు దాంట్లో పెట్టుకొని కొంత తీసుకుందాం, ఇప్పుడు మీరు ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటున్నాం మనం ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఏం రాలేదులే, కానీ ఒక 1000 రూపాయలు పెట్టినాం, ఒక 100 రూపాయలు హలో సార్. సార్ హలో సార్, యువర్ వాయిస్ ఇస్ నాట్ కమింగ్. వాయిస్ రావట్లేదా? రైట్ సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఆడబుల్ సార్. ఎస్ సార్, ఆడబుల్. అంటే మధ్యలో ఒక కాల్ వచ్చిండే, అందుకని కట్ అయిందేమో. సో రైట్ ఈ సార్. రకంగా మనకు ఈ 100 రూపాయలు లాభం, ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే ఉందో మనం విత్డ్రా పెట్టుకుంటే మన బ్యాంక్ అకౌంట్ కి రావడం జరుగుతుంది. సో ఇంత ఈజీగా ఉంటుంది మై డియర్ ఫౌండర్స్. దీంట్లో మనము సీనియర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది సీనియర్ మీద డిపెండ్ అయ్యే పని కాదు. డబ్బులు మీ చేసేది ఆయన, మన సొంత డబ్బులు అయితే మనకి భయం ఉంటుంది. ఏ వాళ్ళ గొప్ప చెప్తే ఏమైందంటే ఇక అది మనం అనలేం, చేయలేం, వాళ్ళ మీదకి వెళ్ళి బదనాం. ఇప్పుడు ఆయనకు మనకు చేయరాక కొద్దిగా చేసి ఆయనకు గొప్ప చెప్పినాం, అది పుష్కన రివర్స్ పోయింది, ఆయన కలగనడా అయింది, మనం కొన్న షేర్ వెనకకి పోతుందని. నువ్వు చేయబట్టే ఇచ్చిన, నువ్వు అడిగినవు కాబట్టి ఇచ్చిన, నీకే పెట్టినా అని అంటే తప్పు. అందుకని ఇక్కడ ఎవరి ఫండ్లు వాళ్ళే రుద్దుకోవాలి మై డియర్ ఫౌండర్స్. కాబట్టి ఈ ట్రేడింగ్ ఎవరికి ఒప్పచెప్పకండి, చాలా ఈజీ. రాకపోతే 1కి 10 సార్లు అడగండి, 100 సార్లు చెప్తా. చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, మనం ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు, అందరం రెడీగానే ఉన్నాం. అర్థం కాకపోతే అడగండి, కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. దాని ఇంకొకటి ఏంటిది, ఇది మాన్యువల్ గా చేసినాం. అరే బాబు మరి నువ్వు బాట్ అంటివి, బీట్ అంటివి, ఏమరా నాయన, మరి దాని చక్కదనం ఏంటిది అంటే అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు, మనం చేయాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ చేస్తుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తోటి మన సిస్టమే చేస్తుంది. అది ఎట్లా చేస్తుందో కూడా ఇప్పుడు ఏ రకంగా నేను చూపించానో రేపు అది కూడా లైవ్ లో చూపించడం జరుగుతుంది. మనకు మన కంపెనీ లాంచ్ అయిన తర్వాత నుండి జూమ్ సెషన్స్ అనేటివి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి రెగ్యులర్ గా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పటి నుంచే చెప్తున్నా, ఏంటిదయ్యా అంటే ఆ ఇక్కడ మనము ఇప్పుడు నేను చెప్పాను కదా, అమౌంట్లు మీరు ఎవరికి ఇచ్చి ట్రేడింగ్ కోసం ఇవ్వకండి. మనం పర్సనల్ గా లైసెన్స్లు అన్నీ ఉన్నాయి కాబట్టి సతీష్ గౌడ్ ఆఫీస్ కాకుండా పర్సనల్ గా ఆఫీస్ పెట్టుకోవాలంటే సతీష్ గౌడ్ సర్వీసెస్ నుంచి ఒక లెటర్ ఉంటది అఫీషియల్ గా, ఆ లెటర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆఫీసెస్ పెట్టుకోవాలి.
మీరు వేరే వాళ్ళ ఎవరికి కూడా ఫండ్స్ నేనే ట్రేడ్ చేస్తా. ఎగ్జాంపుల్ గా 1,00,000 రూపాయలు అనుకుందాం. ఒక పర్సన్ వచ్చిండు, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, నువ్వు ట్రేడ్ చేయి అంటే ఈయన ఏం చెప్తాడంటే, ట్రేడింగ్ చేసే అతను బాట్ ఉంది, తర్వాత స్క్రిప్ట్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా పర్సనల్ కూర్చొని చేసేది ఏం లేదు కదా, మనలో 1,00,000 రూపాయలు ఇస్తాడు, నెలకు 2 రూపాయలు వడ్డీ జనరల్ గా బయట నడుస్తుంది కదా, అరే భయ్ నేను ఒక 5 రూపాయలు ఇస్తుంది అని అంటాడు. ఆయన ఏం చేస్తాడు, బయట తెలియదు కదా అని బయట ఇస్తాడు, 2 రూపాయల వడ్డీనే వస్తుంది, ఈడ 5 రూపాయలు ఇస్తా అంటున్నాడు, నెలకు 5,000 రూపాయలు వస్తాయి, లక్షకి బాగానే ఉంది. తీసుకునేటోడు ఏమనుకుంటాడంటే, నాకు ఈడ 20% 30% ఆ లక్ష పెట్టుబడి నాది కాదు, వేరే వాళ్ళది పెట్టుబడి, నేనేమో నెలకు ఒక 20,000 30,000 సంపాదించుకొని అక్కడ ఇచ్చేది 5,000 కదా అనుకొని తీసుకొని చేయడానికి చూస్తారు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్. అది చేయకండి, చేయించకండి. అది యాక్సెప్ట్ చేసేది లేదు. దానికి లీగల్ యాక్షన్స్ ఉంటాయి, దాని మీద కేసులు అవుతాయి, అదంతా హెడేక్ కార్యక్రమాలు. ఇలాంటి నెత్తినప్పు ప్రోగ్రాములు పెట్టుకోవద్దు, చేయవద్దు. ఎవరికి వారు నేర్చుకొని చేసుకోవాలి. మన బాట్ ఫుల్లీ ఆటోమేటిక్, మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి చేయరా అని చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు మనం మాన్యువల్ గా చేసేదే ఇంత ఈజీగా ఉంది, మరి బాట్ ఇంకెంత ఈజీగా ఉంటది మై డియర్ ఫౌండర్స్. సెమీ బాట్ స్క్రిప్ట్లు ఏవైతే మనం చూస్తున్నాం అది సెమీ బాట్, అది కూడా ఈజీగా ఉంటది. డెడ్ ఈజీ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా మీరే మీ పెట్టుబడులు మీరే పెట్టుకోండి, మీ లాభాలు మీరే తీసుకోండి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఇలాంటి కార్యక్రమాలు అసలు చేయకండి. దీన్ని కంపెనీ యాక్సెప్ట్ చేయదు, లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఉత్తగానే ఆఫీస్ బోర్డు పెట్టుకొని చేసుకుందామంటే కుదరదు. అది మన ఆఫీస్ నుంచి అఫీషియల్ గా వాళ్ళకి నోటరీ ఉంటది, అది దాన్ని వాళ్ళు ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాతకే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా సరే, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రకమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరు లాస్ అవ్వద్దు, ఎవరికి భద్రం అవ్వద్దు. సో ఇది మై డియర్ ఫౌండర్స్, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది మనకు 3:30 వరకు ఉంటుంది, ఈవినింగ్ 3:30 వరకు వీలైనంత ఎక్కువ మంది కాదు అందరూ, ఎందుకంటే మనది బాట్ స్టార్ట్ అవబోతుంది, లాంచ్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ తతంగం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఏంజల్ 1 లో డిపాజిట్ చేయడం, యూపీఐ తోటి డిపాజిట్ చేసిన ఫండ్ లో నుంచి ఎంతో కొంత 100 రూపాయల వరకు అన్న, జస్ట్ ఒక అది లాభం రాని నష్టం రాని ఆడికాడికి రాని ఏదన్నా కానీ ఒక ట్రేడ్ చేసి వదిలిపెట్టండి, అది యాక్టివ్ లోకి వస్తుంది. ఆ తర్వాత మనం లాంచ్ అయిన తర్వాత మనం బాట్ని అండ్ స్క్రిప్ట్ అని మెర్జ్ చేసుకోవచ్చు. చాలా మంది అంటే కొంతమంది మన సిఆర్ఎం అనిల్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో జూమ్ లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఇదంతా స్క్రీన్ కూడా తనదే. కొంతమంది తనకు సపోర్ట్ చేయట్లేరు, 20% కంప్లీట్ అయిపోయి 80% కంప్లీట్ అయిపోయి 20% బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకుంటా లేరు. అనిల్ ఫోన్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అడిగితే డీటెయిల్స్ ఇస్తలేరు. ఎట్లయితే కష్టమవుతుంది భయ్, అది మీకే ప్రాబ్లం. ఇప్పుడు అంతకుముందేమో మాకు మా సీనియర్ లేడు, చేస్తాడు, సర్వీస్ ఇస్తలేడు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పారు. మరి ఇయ్యనికి సర్వీస్ ఇయ్యనికి ఒక మనిషిని పెట్టినాం, ఇంకా 3-4 మనుషులు ఉన్నారు భయ్, వాడుకోవాలి కదా, ఎందుకు మీరు ఆ సర్వీస్ ని వాడుకోవట్లేరు? అనిల్ మనోడే అని చెప్పిన కదా నేను ఆల్రెడీ. సో ఇక్కడ మీకు ఆ 20% చేయనికే రాని వాళ్ళందరూ కూడా మన సిఆర్ఎం కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీరు చేస్తే చెయ్యండి, తను గైడ్ చేస్తాడు, ఏ రకంగా చేయాలో చెప్తాడు. మీకు చేయడం రాదు, ఇబ్బంది లేదు, తను ఉన్నదే చేయనికే. కాబట్టి అనిల్ సార్ చేస్తాడు. అనిల్ గారు మీకు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి, తదనుగుణంగా సమాచారాన్ని అందించండి, కంప్లీట్ చేసిస్తాడు 100% కంప్లీట్ అయితేనే మీరు ఈ టెస్టింగ్ ట్రయల్, ఈ టెస్టింగ్ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అయితేనే యాక్టివ్ లోకి వస్తుంది, యాక్టివ్ లోకి వస్తేనే మీరు రేపు లాంచింగ్ లో పైసలు తింటారు. ఇది కథ. కాబట్టి అందరూ సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సార్ అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కొన్ని ఫ్రాడ్ కాల్స్ వస్తా ఉన్నాయి, దానివల్ల మన ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎవరైతే ఫ్రాడ్ కాల్స్ చేసిన వాళ్ళు అమౌంట్ టాప్అప్ చేయండి అంటే మేము ట్రేడ్ చేస్తాము, మేము చేసిస్తాం అనే వాళ్ళని మాత్రం వాళ్ళను హైడ్ చేస్తే మంచిది. కరెక్ట్, నేను కూడా ఆ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ
మన సిఆర్ఎం అనిల్ నెంబరు మన గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది, తన పేరు చెప్పడం జరిగింది. తను చాలా సౌమ్యుడు, చాలా మృదు స్వభావి, చాలా సున్నితంగా మాట్లాడతాడు. ఆయన నాలాగా హడావుడిగా గాబరాగా మాట్లాడే మనిషి కాదు. చాలా స్మూత్ గా మాట్లాడతాడు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన శివప్రసాద్ గారు చెప్పినట్టుగా మార్కెట్ ఇవి జరుగుతున్నాయి. జాగ్రత్త వహిస్తూ ఎవరికి ఈవెన్ అనిల్ కూడా పేమెంట్ చేయమని చెప్తలేను నేను ఇక్కడ. పేమెంట్లు చేయొద్దు, జస్ట్ మీ డీటెయిల్స్ మీరు చేసుకోండి. తను ఏం చేస్తాడు, మీరు తనే చేస్తా అనడు. ఫస్ట్ మీరు చేసుకోండి, నేను సహకరిస్తా అని చెప్తాడు. మీరే చేసుకోండి, ఎట్లా చేయాలో ప్రొసీజర్ చెప్తాడు. చెప్పేది చెప్పినట్టుగా చేయండి. అది మీరే మీ స్వయంగా మీ సొంతంగా మీరే చేయొచ్చు. అనిల్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా. చెయ్యడం రాని వాళ్ళు మాత్రం అనిల్ సపోర్ట్ సర్వీస్ తీసుకోండి. సో ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది అంతా చెప్పినా కదా, ఇదంతా వీడియోలో వస్తుంది మీకు. సార్ అనిల్ సార్కి ఫోన్ చేసి, సార్ ఒక ట్రేడ్ చేసిరా, సతీష్ గౌడ్ సార్కి ఫోన్ చేసి, సార్ ఒక ట్రేడ్ చేసిరా, నేను ఫోన్ పేలో ఒక 500 పంపిస్తా, ఒక 5,000 పంపిస్తా. ఈ ముచ్చట్లు లేవు, జరగవు, చేయరు ఎవరు కూడా. మీ సీనియర్స్ చేయరు, ఎవరు చేయరు, మీరే చేయాలి. చెప్పారు కదా, ఎవరి బ్రష్ వాళ్ళదే, ఎవరి పన్ను వాళ్ళే. అర్థమైందా? సో మనం చేసుకోవాలి. మనం చేస్తేనే కదా పోయి తెలిసేది. రేపటి రోజున రూపాయి తినాలి కదా, నేర్చుకోవాలి కదా. తినాలంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మీరు నేర్చుకుంటేనే ఎర్న్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు స్వతహాగా ట్రేడ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. కంపెనీ ద్వారా రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. మీరు ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తూ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ రకరకాల ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో నేను అన్ని కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్ గా టాపిక్ ఇది మై డియర్ ఫౌండర్స్. అనిల్ నీ స్క్రీన్ షేర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి కంప్లీటెడ్ అయిపోయింది కదా? ఎస్ సార్. వెరీ గుడ్, రైట్. సో మై డియర్ ఫౌండర్స్, కరెక్ట్ గా 1 hour అయింది. సార్ రికార్డింగ్ కూడా ఇది క్లోజ్ చేసేయండి.